జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2020 పార్ట్ 2. నాగభైరవి ఇక్కడ పెట్టేశారు మ్యామ్ మీరు ప్రాజెక్ట్. థ్యాంక్ యూ జీ ఫర్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నేను ఇంత వర్క్ చేశాను, నిజంగా కూడా ఎంత సైలెంట్ అంటే బ్రేక్ టైం లో కూడా మాట్లాడాలంటే డైలాగులు ఇవ్వాలి. రే బద్మాష్, ఇగో భయ్యా నిన్నే బొక్కలు చూర చూర చేస్తా బిడ్డ. సీత సింగిల్ పీస్. చిప్పండి మీరు ఎప్పుడు ఇంతే. ఏం బ్రో సూటు బూట్ వేసుకుని తయారైనా? సాయంత్రం చిన్న ఫంక్షన్ ఉంది రా. నిన్న రకం మొన్న వచ్చి నన్ను రా అంటావా? ఎప్పుడు వచ్చామని కాదు రా, బుల్లెట్ దిగిందా లేదా రా. రీసెంట్ దిగుతుండే రా, జస్ట్ మిస్ అంతే. రియాద్ అనే గొప్ప కళాకారుడికి సన్మానం చేసుకునే అవకాశం నాకు వచ్చింది. అదిగో రియాద్ గారు వస్తున్నారు. రియాద్ బాబు ఎక్కడో బాబు? నేనే బాబు. ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు సెక్యూరిటీ చూసుకోవాలా లేదా? అవును బాబు, ఈ మధ్యలో మీరు ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ అవసరం వస్తుంది బాబు. ఐకానిక్ మ్యూజిక్ డైరెక్టర్, ఉత్తమ ప్రతినాయకి. థ్యాంక్ యూ సో మచ్ జీ. థ్యాంక్ యూ జీ, దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్. నిజంగా సార్, ఎపిసోడ్ చూసినప్పుడల్లా ప్రదీప్ కంటే మీరు ఒక 10 years చిన్నలా కనబడతారు. ఇది బాగుంది, ఇది మంచిది, మంచి చేసావు. అక్షయ, అరవింద్. సీరియల్ అనగానే ఓకే ఏదైనా డైలాగ్స్ ఉంటుందేమో, సిచ్యువేషన్ ఉంటుందేమో అని కంగారు, కానీ వీళ్ళ సీరియల్ పెడితే కాదే ఒకసారి పాట ఆపు. అంత అద్భుతమైన పాట పెట్టి చేయమంటే మీరు జుంబా అండ్ సాల్సా క్లాసెస్ చదివి చూపిస్తున్నారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి మావా 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 మావా. సెన్సేషనల్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్. నా ఫస్ట్ అవార్డు, అది కూడా జీ తెలుగు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫంక్షన్లు అని చెప్పి మా వానికి కొత్తది బ్రేజర్ తెమ్మని చెప్పిన, ఆడ కిడ్స్ వేర్లో పోయి తీసుకొచ్చిండు. వీడు చూడడానికి ఒక 2.5 అడుగులు ఉన్నా కూడా వీడి మీద చాలా బాధ్యత ఉంది. మమ్మీ డాడీని వీడే పాపం చూసుకుంటున్నాడు. వీళ్ళ అన్న ఉండే వీడి కళ్ళ ముందే చనిపోయాడు. దేవుడు చాలా మంచోడు. ఒక అన్నమైనా నేనున్నా ఇప్పుడు ఈయనకి. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ ఎందొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ. 50 ఏళ్ళుగా నాతో జనం ప్రయాణం చేస్తున్నారు. ఇంతవరకు కూడా విసుక్కోకుండా పాటలు వింటున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఏం కావాలి, మళ్ళీ జన్మంటూ ఉంటే బాలుగానే పుట్టాలి, చాలా మందికి సంతృప్తినివ్వాలి.